సిరిసిల్ల జిల్లా వేములవాడలో హై టెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూతన బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్స్తున్నారంటూ బాధితులు ఆందోళన చేపడుతున్నారు. తమ ఇండ్లను కూల్చాలంటే తొలుత తమ ప్రాణాలు తీసి కూల్చివేతలు జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొందరు హోర్డింగ్లపైకెక్కి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. మీరు జీతం లేకుండా పని చేస్తురా? ఇల్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళ అక్కడ మాట్లాడండి. బ్రిడ్జ్ కింద ఒక 30 స్ట్రక్చర్స్ పోతున్నాయి మనకి ఒక 100 మీటర్స్ దగ్గర. సో వాళ్ళకి సర్వే నెంబర్ 10 వాళ్ళకి అమౌంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మేము అమౌంట్ తీసుకోమని చెప్పారు. అండ్ సర్వే నెంబర్ 41, 42, 43 అనేది అవి వర్క్ మనకు సిఇఓ వర్క్ బోర్డు వాళ్ళు కూడా ఇచ్చారు ఇది వర్క్ అని. సో అవి ఏం చేస్తున్నామంటే రైవల్ పిటిషన్స్ కింద మనము లారా కోర్టులో డిపాజిట్ చేసాం. లారా కోర్టులో ల్యాండ్ అక్విజిషన్ లో డిపాజిట్ చేశాం కాబట్టి వీళ్ళంతా వెళ్ళి అవార్డీస్ వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చేసేసి మాదని నిరూపించుకుంటే వాళ్ళకి డబ్బులు రిలీజ్ అవుతాయి రోడ్ లో కూడా. కాబట్టి వీళ్ళకు కూడా సర్వే నెంబర్ 1 లో వస్తాయి. మిగతా రైవల్ పిటిషన్స్ కింద అక్కడ డిపాజిట్ చేసాం. అక్కడ వెళ్ళి వాళ్ళ పిటిషన్